స్వామివారు పంపిస్తే మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని దర్శనం చేసుకుంటే మాకు చాలా పుణ్యం కలుగుతుంది, మాకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి, మిమ్మల్ని చూస్తే చాలు. అలాంటి మీతో మాట్లాడితే ఇంకా అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చి మాకున్న సమస్యలు చెప్పుకుంటాం. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా వివాహ వ్యవస్థ గురించి వస్తున్నారు. దాంపత్యం నిలబడట్లేదని, డైవర్స్ తీసుకుంటున్నారు, పెళ్ళిళ్ళే కుదరట్లేదని, ఇట్లా రకరకాల సమస్యలతో వస్తుంటారు కదా. మరి అలాంటప్పుడు వారికి మీరు ఏం చెప్తుంటారు? వివాహ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల్లాగా ఎంతో మార్పు చెందింది, ఎన్నో విపరీతమైన ధోరణులు రావటం అన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే ఒకళ్ళని మనం నిందించలేం, కానీ అన్నిటి ఓదానికోటి తోడయ్యి ఈ రోజుల్లో చూస్తున్నా మనం ఎంతోమంది ఇళ్లలో వివాహాలు కాకుండా ఇటు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ 32, 34, 38 అలా వచ్చేసిన వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను. సో ఇంత డిలేడ్గా అయ్యేటప్పటికి ఏమవుతుందండి, సత్యం అన్నిటి మీద ప్రభావం చేస్తున్నది, అంతే కదా. వాళ్ళకి సంతానం కలగడం చాలా కష్టమైపోతుంది, ఆలస్యం అవుతున్న కొద్దీ. ఆ కలిగినా సరిగా సంతానం కలగరు వాళ్ళు, చాలా కష్టం, ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. అది ప్రతి వాళ్ళు ముందు ఏంటంటే పేరెంట్స్ పెద్దవాళ్ళు గ్రహించి పిల్లల్ని మంచి చెప్పగలగాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లలు కూడా అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడంతో అసలు పేరెంట్స్ మాట వినటమే చాలా తగ్గిపోయింది. మనం ఇది అనుకోవడానికి చాలా బాధ అనిపించినా తల్లిదండ్రుల మాట వింటున్న పిల్లలు కూడా చాలా తక్కువ అయిపోతున్నారు రాను కదా. వాళ్ళలో ఏంటంటే ఇది మంచి ఇది చెడు తీసుకుని చక్కగా వీళ్ళు మనం మంచి చెప్తున్నారు అని చెప్పి చేస్తున్న వాళ్ళు కూడా కరెక్ట్గా తల్లిదండ్రుల మాట విని చేసుకుంటున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం ఎన్ని ఫ్యామిలీస్లో. అందులో ఏంటి ఈ సాఫ్ట్వేర్ ఈ ఫీల్డ్స్ అవన్నీ వచ్చేసేయటంతో సంపాదన వచ్చేస్తుంది, డబ్బు రాగానే 4 రకాల సుఖాలు అన్నీ, దాంతోపాటు వ్యసనాల రూపంలో మారుతున్నాయి. ఇవన్నీ కూడా మారిపోయి అసలు ఇప్పుడు కొంతమంది అయితే నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వింటున్నాను అసలు పెళ్ళి అవసరం ఏముందండి అంటున్న మూర్ఖం, అంత అడ్డంగా వాదిస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాను, మూర్ఖత్వంగా. అది ఇప్పుడు మనం చెప్తే ఏంటంటే మన్ని మూర్ఖం అనుకుంటారు వాళ్ళు, అలా ఉంది పరిస్థితి అనమాట. కొంతమంది మా పిల్లలు ఆడపిల్లలు కూడా ఏముంది పెళ్ళి ఎందుకు అన్నట్టుగా. తల్లిదండ్రులు కొన్ని చోట్ల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, ఏమిటి పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పేసి. దీనికి వాళ్ళకి ఒకటి అర్థం అవ్వాలి, అయినా ప్రతి మనిషికి కూడా మనకి అంటారే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మా పాత ఎప్పటి నుంచో వింటూ ఉండేవాళ్ళం. అలా మనకి 26, 27, 28 ఈ టైంలో వివాహం అయ్యి చక్కటి సంతానం అంటే ఉండి కొంతమంది అవుతుంది కొంచెం సపోజ్ ఆర్థికంగా నిలదొక్కోవాలి కొంచెం సర్దుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అనుకోండి. అప్పుడు కూడా మరీ మూర్ఖత్వాలకి విపరీతమైన ధోరణికి పోకుండా కొంచెం సర్దుబాటు, మనం కూడా సమయంలో సర్దుబాటు చేసుకుని కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది పెట్టుకొని చేసుకుంటే తొందరగా వివాహాలు అవుతాయి. లేకపోతే అందరూ మండిపడతల మీద కూర్చుని నాకు ఏంటి కొంతమంది ఆడపిల్లలు అంటుంటారు ఇంత ప్యాకేజ్ ఇవ్వను ఆ పిల్లడే కావాలి ఇంత ప్యాకేజ్. అసలు అది వాళ్ళు ఆ విధంగా చూస్తున్నారు వివాహ వ్యవస్థని. కానీ మనకి తొందరగా వివాహం జరిగి చక్కగా ఉండి భార్యాభర్తలు సంతానం, రేపొద్దున ఈ సంతానం ఎంత తొందరగా పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళకి ఇప్పుడు మీకు 40 ఏళ్ళలో పిల్లలు పుట్టారంటే వీళ్ళు వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పుడు మనం 60 ఏళ్ళు అయిపోతాం. పాతకాలంలో ఎలా ఉండేది మనకి. సో ఇది అన్నిటి మీద ఇంపాక్ట్ చేసింది. అది ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి ఈ వయసులో తెలియట్లేదు, ఇప్పుడు తెలియదు. కానీ మీకు ఒక 10 ఏళ్ళలో తెలుస్తుంది వీళ్ళకి. 40 ఏళ్ళలోకి వచ్చిన తర్వాత అయ్యో మనకో కంపానియన్ లేరే. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఒక 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి కాలం ఎలా లేదో ఇప్పటి నుంచి 10 ఏళ్ళకి 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే ఇంకా 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 అధ్వానమే అవుతుంది కదా. రాను ఒక మనకి న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోవడంతో ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్, ఒకరికొకరు ఎఫెక్షన్స్ మనుషుల మధ్య అన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవరికి పట్టట్లేదు. ఈ ముందు ఇంకా ఎక్కువైపోయి ఇవన్నీ. నీకు వివాహమే లేక నీకు ఒక స్పౌజ్ లేక పక్కన తోడనే వాళ్ళు లేకపోతే ఎంత కష్టం అవుతుంది ముందు రోజుల్లో. ఎవరు నీ మంచి చెడు చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా మనకి, అది నీ పిల్లలు ఉంటారు కదా ముందర మనకి. సో కరెక్ట్ టైంకే ఒక 30 ఏళ్ళకి పోనీ అనుకున్నా అవ్వాలంటే ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మరీ రిజిడ్ పారామీటర్స్ అన్నీ పెట్టుకుని నాకు ఇట్లాంటి వాళ్ళే కావాలి, ఇది చదవాలి, ఇవి. ఆ మధ్య ఎవరో ఒకటి చూశాను, నాకు ఏదో ఒక ఫీల్డ్లో
ఇదే ఫీల్డ్లో ఇదే టైప్ ఆఫ్ ఇదిగా చేస్తున్న వాళ్ళే కావాలిట. అసలు భార్యాభర్తలుగా జీవించి ఒక కుటుంబంగా ముందు తీసుకురావడానికి వాళ్ళు చేసే టెక్నాలజీ ఫీల్డ్ అవి కాదు కదా కావాల్సింది. ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, ఎంత అండర్స్టాండింగ్ పెట్టుకుంటున్నాము, ఎంత చేసుకుంటున్నాము, అవి ఇంపార్టెంట్. కానీ అంతేగాని వాళ్ళ వృత్యా, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళు సంపాదిస్తున్నారా, ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కాదు కదా ఆయన. అండర్స్టాండింగ్ ఎంత ఉంటుంది. ఈ రోజుల్లో అండర్స్టాండింగ్ చాలా తక్కువ అవడంతో ఒకళ్ళ మధ్య పరస్పరంగా ఏదో ఒకటి టెంపరీగా గబుక్కుని వాటికి పడిపోవడంతో వీళ్ళు వివాహాలు కూడా ఎక్కువ కాలం నిలవటలేదు. ఎన్నో చోట్ల చూస్తున్నాం. 8 నెలలు, 12 నెలలు, అసలు సంవత్సరం కూడా నెలలను కూడా చూస్తున్నాం. వీటికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఒకటేమో ఇండిపెండెంట్గా రావటం, ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా చోట్ల ఒక దురదృష్టం ఏంటంటే ఎన్నో చోట్ల అసలు వివాహ ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వట్లేదు ఎవరు. మనం చాలా చోట్ల వెడ్డింగ్ కార్డ్స్లో కూడా చూస్తుంటాం, మ్యారేజ్ ముహూర్తం అంటే బిట్వీన్ 10 and 12 అని వేస్తున్నారు. అసలు నిర్దిష్టమైన లగ్నం ముహూర్తం అనేది ఉండేది. పాత రోజుల్లో ఎందుకు వేసేవాళ్ళు? ఈ పిల్లలిద్దరికీ ఆ ముహూర్తానికి గ్రహాల స్థితులన్నీ ఎలా ఉంటాయన్నప్పుడు ఆ గ్రహాలన్నీ అంత అనుకూలంలో ఆ క్షణంలో వాళ్ళకి తాళి కట్టి ఆ జీలకర్ర బెల్లం పెట్టి ఆ ముహూర్తానికి వివాహం అయితే ఆ దేవతలందరూ ఆశీర్వాదం అంటే వాళ్ళ శక్తి పనిచేస్తుంది వీళ్ళ మీద, ఈ దంపతుల మీద ఆ శక్తి పనిచేసి వీళ్ళకి ఎటువంటి డిఫరెన్సెస్ కానీ ఏమీ రాకుండా వీళ్ళు సంతోషంగా పూర్తి కాలం చక్కగా శతవసంతాలు అంటారే చక్కగా జీవిస్తారని వాళ్ళు చేస్తారు. అటువంటి ఈ రోజుల్లో అసలు ఆ ముహూర్తానికి చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు. హడావిడి వచ్చేసి ఇప్పుడు ఎవరో విఐపీలు వచ్చేస్తారు అనుకోండి, ఆగండి అనిస్తున్నారు ఆ టైంకి. ఒక్కోసారి ఏమో దీనివల్ల లేటు, దానివల్ల లేటు అట్లా అని ముహూర్త ప్రాధాన్యత చాలా తగ్గించుకుంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, లేదండి మాకు టైం లేదు, ఏదో ముహూర్తం పెట్టేసి తొందరగా మాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే మాడికి ఇలా ఉద్యోగం వెళ్ళిపోవాలి, మాడికి లీవ్ దొరకదు, మళ్ళీ మాకు సండేనే ముహూర్తం కావాలి, ఇలానే కావాలి. అక్కడితో ఇప్పుడు ఈ పురోహితులు పెట్టేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు పాపం, 4 సార్లు వాళ్ళు గట్టిగా అనేటప్పటికి వీళ్ళు గట్టిగా చెప్పలేక వాళ్ళకి ఏదో ముహూర్తం పెట్టిస్తున్నారు. ముహూర్త బలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. పాత రోజులు అది చూసేవాళ్ళం కదా. అది కరెక్ట్గా జరగకపోవటం వల్ల కూడా ఏమవుతుంది, నీకు ఆ కరెక్ట్గా మంచి ముహూర్తం అంటే గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో వీళ్ళిద్దరికీ కనుక వివాహం జరగకుండా ముందు వెనకాల అవుతుంటే వాళ్ళ నడవడికి కానీ, వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావటం కానీ, వాళ్ళకి సంతానం సరిగా కలగకపోవటం కానీ, టైంకి ఇన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు మిగతా వాటిలన్నిటికీ ఎంతో పర్ఫెక్ట్ టైమ్స్ అని చూసుకున్నప్పుడు జీవితంలో ఎంత ఇంపార్టెంట్ కదా పెళ్ళి అనేది. సో పెళ్ళికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి, బికాజ్ జీవన విధానం మన జీవితం ఎలా గడుస్తుందని మారిపోతుంది. మనకు వచ్చి భాగస్వామితోనే కదా మొత్తం మారిపోవటం వీళ్ళకి. ఎలా ఉంటుంది, మన ఇద్దరం కలిసి ఎలా సాగిస్తాం ముందు జీవితం అంతా కూడా అనేది బట్టి. దానికి ప్రధానంగా ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుని ఈ పారామీటర్స్ అని కాకుండా తగ్గించుకోవాలి. అతి మూర్ఖత్వాలకి, అతి చాదస్వాలకి పోయి ఏమిటి మేము 4 నక్షత్రాలే చూస్తాం, 3 నక్షత్రాలు చూస్తాం, ఇలాగే ఉండాలి, మాకు ఇక్కడ వాళ్ళే కావాలి, ఇది దాటిపోం, మేము ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళే కావాలి, ఇలా ఇక్కడిక్కడ వాళ్ళే కావాలని కానీ, ఈ ఫలానా ఇవి సెక్ట్లు, సబ్సెక్ట్లు ఇంత దూరం వెళ్లకుండా మంచితనం, మంచి మనుషులు, మంచి కుటుంబం, ఇవి బేసికల్గా చూసుకుని అసలు పాతకాలంలో 50 ఏళ్ల క్రితం ఈ మ్యాచ్ మేకింగ్ అనేది లేదు, జాతకాలు చూసుకోవడం అనేది లేదు. ముహూర్తం, వివాహానికి ముహూర్తం పెట్టేవాళ్ళు కానీ ఈ ఒకరికొకరు జాతక కంపారిజన్ అనేది, జాతక పంతన అనే ఇదే లేదు. ఇది వచ్చి ఇప్పుడు అన్ని బట్టి ఇది విపరీత ధోరణి గడిపోయింది. ఇప్పుడు ఇంకోటి కూడా తల్లిదండ్రులు ఏం గ్రహించాలంటే, అయ్యో పిల్లలే వీళ్ళకి తొందరగా వివాహం చేసి మనం పంపించాలి, వాళ్ళ జీవితం కూడా ముందు బాగుండాలి. వీళ్ళల్లో కూడా కొన్ని చోట్ల, అందరినీ నేను అంటలేదు, కొంతమంది పర్వాలేదులే వస్తుంది బాగానే చేసుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారుగా ఏం పర్వాలేదు అంటున్నారు. అలా కాకుండా రేపొద్దున ఇప్పుడు మనం ఈరోజు భార్యాభర్తలు బాగున్నాం, 60 ఏళ్ళు వచ్చి బాగున్నాం మనం, ఈ పిల్లలు కూడా తొందరగా వివాహం, వీళ్ళకి ఒక మంచి భాగస్వామి వచ్చి 70 ఏళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బాగుండాలి కదా, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, అప్పుడేగా మనకి సంతోషం అని మనం వాళ్ళ తరఫున ఆలోచించి కొంచెం ఫ్లెక్సిబుల్ చేసుకుని, దాంతోపాటు ఇందా చెప్పినట్టుగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. మన
ఆచార వ్యవహారాలు కానీ, ఈ పద్ధతులు కానీ, ఈ యజ్ఞయాగాథలు, క్రతువులు, ముహూర్తాలు, ఈ రావుకాలం ఇటువంటివన్నీ ఊరికనే పెట్టలేదు కదమ్మా మన పెద్దవాళ్ళందరూ కూడా. పలానా టైంకి వర్జం అని ఇవన్నీ ఋషులు మనకి ఎంతో తపస్సు చేసి మనకి అందించిన మహా విజ్ఞానం అదంతా. ఈ మాత్రం కూడా మనం ఫాలో కాలిపోతే ఇప్పుడు నిత్యం రోజు 4 గంటలు పూజ చేసి నిష్ఠగా ఉండలేకపోవచ్చు. వివాహ సమయంలో కానీ, ఉపనయన సమయంలో కానీ చేయాల్సినవి విధిగా చేయాలి. ఆ టైంకి ముహూర్తం చాలా చోట్ల నేను చూస్తున్నానమ్మా. ఈ రోజుల్లో వివాహ ముహూర్తం అనేది అసలు ఏంటి తెలుసా, 1-2 నిమిషాలు మారితే ఒక్కోసారి మారిపోతుంది. పూర్తి గ్రహస్థితులు గ్రహపరిస్థితులు మారిపోతాయి. ఒక్కొక్కసారి ఆ లగ్నమే మారిపోవచ్చు 10 నిమిషాలు అయ్యేటప్పటికి. వీళ్ళు ఏంటంటే హడావిడిలో ఫోటోగ్రాఫర్లు హడావిడి, ఆ దగ్గర బంధువులు హడావిడి, ఎవరో విఐపీలు వచ్చారని హడావిడి, ఈ హడావిడి చేసి అసలు ముహూర్తం అనేది పక్కకి జరిగిపోతుంది. సో ఆ ముహూర్తానికి కరెక్ట్గా ఆ దేవతా శక్తి వాళ్ళకి ప్రసరించట్లేదు, ఆ జంట మీద ప్రసరించట్లేదు. ఇది ఒక్కటి దయచేసి అందరికీ 2 చేతుల నమస్కారం పెడుతున్నాయి చూస్తున్నాం. వాళ్ళందరికీ మీరే కుటుంబాలే కాదు, మీకు తెలిసిన కుటుంబాలకు కూడా చెప్పండి. మీ వేడుకలు ముచ్చట్లు అవన్నీ ముందు వెనకాల తర్వాత నెమ్మదిగా చేసుకోండి. ముహూర్తం మాత్రం ఆ కరెక్ట్గా ఆ టైంలోనే అది ఫాలో అయ్యేలా చేయండి. ఇక ఆ ముహూర్తానికి ఎంతో బలమైంది కాబట్టి మీ సిద్ధార్థ గారు అంత మంచి ముహూర్తం మీకు ఇచ్చారు. ఈ పిల్లలు ఇద్దరు బాగుండాలి, వాళ్ళకి సత్సంతానం కలగాలి, జీవితం శుభప్రదంగా గడగాలి, ఈమె సౌభాగ్యవతిగా 100 ఏళ్ళు ఉండాలి, ఈ పిల్లవాడు మంచి సంపాదనతో ఉండి సమాజానికి ఎంతో సేవ చేయాలి, ఎన్నో పెట్టుకుని ఇవన్నీ గ్రహాలు అనేవి అన్ని గ్రహాలు వీటన్నిటిని మనకి ఇస్తాయన్నమాట. ముహూర్త బలం అనేది అంతటి బలమైంది. ఆ క్షణంలో ఇప్పుడు మనం ఒక శంకుస్థాపన పెట్టుకున్నా, గృహప్రవేశానికి వీటన్ని ముహూర్తాలు పెట్టుకుంటున్నాం కదా మనం. ఎందుకంటే ఆ ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు శుభప్రదంగా జీవితంతో మనకు గడవాలని. అటువంటి ఇంటికే వచ్చిన వ్యాపారానికి బారసాలకి ఇటువంటి పెట్టుకున్నప్పుడు పెళ్ళి అనేది ఎంత ముఖ్యమైనది. వివాహం అనేది, వివాహానికి ముహూర్తం చూడకుండా చూసి ఆ టైంలో కాసేపు అటు ఇటైనా పర్లేదు నీటి వెళ్ళి అటు వచ్చి హడావిడి చేసి అలా అస్సలు దయచేసి అన్యదా భావించకుండా చెప్పిన విషయాలు 4 ఇవి పాటించండి. ఎందుకంటే ముందు కాలంలో మీ పిల్లలే చక్కగా ఉండాలి, మనకంటే మన పిల్లలు. ఇప్పుడు మన ఆనందం అంతా ఏంటి, ఒక స్టేజ్ దాకా మన ఫిజికల్కి మన ఏంటి మన సంతోషాలు, మన ఆనందాలు, మన ఊళ్ళు తిరగటం, ప్లేసులు చూడటం, మంచి ఫుడ్ తింటాం, ఇటువంటి తర్వాత కొంతకాలం తర్వాత మన పిల్లలదే మనకంతా. వాళ్ళు ఆనందంగా లేకపోతే మనం ఆనందంగా ఉండలేం కదా. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనం సంతోషంగా ఉంటాం, వాళ్ళ జీవితం చక్కగా ఉంటాయి. ఇప్పుడు మనకంటే ఎదురకుండా మన పిల్లలు సరిగా వాళ్ళ ఉద్యోగాలు సరిగా చేసుకోలేక, పెళ్ళిళ్ళు కాక, లేకపోతే సంతానం లేకుండా అలా ఉంటున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏం సంతోషం ఉంటుంది మనకి వాళ్ళని చూస్తుంది. మనకి దానివల్ల ఏమవుతుంది, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగ కొన్నాళ్ళేపటికి మానసికంగా మనం కుంగిపోతాం, మనం చూసి వాళ్ళు కుంగిపోతారు, ఇంకా డిలే అవుతుంది. దానివల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు ముహూర్తానికి కరెక్ట్గా ఫాలో అవ్వకపోవటం వలన కూడా ఈ సంతానం లేకపోవటం ఇటువంటివన్నీ ఈ రోజుల్లో బాగా జరుగుతున్నాయి, వింటున్నాం మనం ఎక్కువ. అంటే జాతకంలో ఏదో ఒక దోషం ఉంది, అది తొలగి మంచి జీవిత భాగస్వామి రావాలంటే వాళ్ళు ఏ దైవాన్ని పట్టుకోవాలో, ఏ వ్రతం చేయిస్తే బాగుంటుంది, మీ ద్వారా ఏదైనా సూచిస్తే? ఏదన్నానమ్మా, ఏదైనా కూడా ఈ భగవంతుణ్ణి ఎవరెవరి కొంతమందికి ఏంటంటే వాళ్ళ కులదేవాలని ఉంటారు, కొంతమంది వాళ్ళు నమ్మి కొలిచే వాళ్ళు ఉంటారు. సో కులదేవతలను కానీ వాళ్ళు నమ్మి కొలిచే దేవతలను కానీ ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ఆరాధించి గట్టిగా సంకల్పం చేసుకుంటే తప్పకుండా అన్నీ సక్రమంగా జరుగుతాయి. వాళ్ళకి పలానా ప్రత్యేకమైనది మన ఇదేం లేదు, ఏదైనా చేసుకోవచ్చు, వచనావతం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏ వ్రతమైనా ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన వ్రతకల్పాల్లో ఇప్పుడు నేను వాటిలో వెంకటేశ్వర వ్రతం ఉంది కదా, వెంకటేశ్వర వ్రతం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రతి సీజన్లో మేము చూస్తుంటాం. ప్రతి ఈ పెళ్ళిళ్ళ టైంలో మాఘమాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మమ్మల్ని ఎంతోమంది అడుగుతుంటారనమాట, మా అమ్మాయి పెళ్లి సెటిల్ అయిందండి, చదువుకున్నాం. అది కేవలం చదువుకున్నా చాలు, అతి తేలిక. కేవలం కథలు చదువుకుని నమస్కారం పెట్టినా కూడా. మొన్న 4 రోజుల క్రితమే కూడా పిల్లాడు వచ్చాడు మా ఇంటికి, వాళ్ళ అమ్మగారు 7-8 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారు. అప్పుడన్నా ఇంకా నేను వచ్చేటప్పుడు ఆగస్టులో పెళ్ళి అయిపోతుందండి అని, కరెక్ట్గా రేపు ఆగస్టు ఈ నెలలోనే పెళ్ళి ఆ పిల్లవాడిది అనమాట. 38 ఏళ్ళు ఎంతో ఆ పిల్లవాడికి. ఆయన వ్రతం చేసుకున్నారు, జస్ట్ 21 రోజులు వ్రతం చదివారు. అంటే కేవలం కథలు మాత్రం అనమాట, పెద్దగా కూడా కథలు చదివి స్వామివారికి నమస్కారం పెట్టి ఇంత పందార
ఓ రోజు వీలు ఉన్నప్పుడు ఏదైనా పర్వాలని నైవేద్యం పెట్టుకున్నారు, చక్కగా సెటిల్ అయింది. సో వెంకటేశ్వర వ్రతం చదవండి. నమ్మకం, గట్టి నమ్మకం, దేనికైనా నమ్మకం కావాలి, పెట్టుకుని చదవండి. వెంకటేశ్వర వ్రతకల్పంతో ఎంతోమందికి 14 ఏళ్ళ తర్వాత కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, 21 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా మేము చూస్తున్నాం. ఎంతోమందికి అద్భుతమైన ఫలితం చూపిస్తుంది అనమాట. తేలిక, అండ్ దాంట్లో మీకు ఏమి నియమనిస్టులు ఇటువంటివి ఏమి పెద్ద కులం గోత్రం దేనితోనూ సంబంధం లేదు. వీలుంటే కొంతమంది వాళ్ళంతా వాళ్ళు అనుకుంటున్నారు మేము 7 శనివారాలు చేసుకుంటాం, లేకపోతే 9 శనివారాలు 11 శనివారాలు అట్లా ఏదో అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అసలు చదువుకోవటం ఇంపార్టెంట్ అనమాట, ప్రధానం. ఇలా 21 రోజులు, రోజు మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు పర్వాలేదు, ఓ రోజు కుదరపోయినా ఆ తర్వాత రోజు మళ్ళీ కంటిన్యూ చేసుకుని 21 రోజులు ఈ వెంకటేశ్వర వ్రతం పట్టుకుని కథలు చదివి, ఓపిక ఉన్న రోజుల్లో ఆ 3 అష్టోత్తరాలు ఉంటాయన్నమాట. ఆ అష్టోత్తరాలు చదువుకుని, లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర అష్టోత్తరాలు చదువుకుని 5 కథలు చదివి ఆ స్వామికి నమస్కరిస్తే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీకు తప్పకుండా మీ పిల్లవాడికి కానీ మీ అమ్మాయికి కానీ మంచి పిల్లలతో చక్కగా వివాహం అవుతుంది తొందరగా. ఎంతో చూస్తున్నాం, ఎంతోమందిని మేము చూస్తున్నాం నిత్యం. ఇది కొంతమంది అయితే అసలు భగవంతుడు ఇచ్చిన వరంగా, స్వామివారు మాకు ఇచ్చిన వరంగా చెప్తారు, ఈ లోకానికి ఇచ్చిన వరం. పెళ్ళిళ్ళకి కానీ సంతానానికి అద్భుతమైన మతంగా చెప్తారు. ఇది ఎంతోమంది అనమాట. అలా పెళ్ళిళ్ళలో పంచుకుంటున్న వాళ్ళని చూస్తాను. ఎందుకని ఈ ఆగస్టు మేము శ్రావణ మాసం వచ్చిందంటే ఈ 2 నెలల్లో 20-30 వేలు ప్రింట్ చేసి ఇస్తాం. ఇక పెళ్ళిలో పంచుకుంటాం అండి, మాకు 500 కావాలి 1000 కావాలి అంటుంటారు. ఏమన్నా ఇస్తున్నాం. ఎంతోమంది చూపిస్తుంది. ఇది మంచిది. ఇది అవునండి.